న్యూస్ పూర్తిగా కార్పొరేటీకరణ అత్యధిక స్థాయిలో ఆన్లైన్ వినియోగం దక్షిణాది రాష్ట్రాలకు మొండిచేయి మొత్తంగా నిరుత్సాహంగా బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. టెక్నాలజీని ఉన్నత స్థాయిలో ఉపయోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు పెద్దపీట వేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ప్రకటించారు. రైల్వేల వేగాన్ని పెంచడం, ప్రయాణికులకు భద్రత, రైల్వేల ఆధునీకరణకు బడ్జెట్లో చర్యలు ప్రకటించారు. దేశం 4 మూలల్ని కలుపుతూ ప్రత్యేక రవాణా కారిడార్, కొత్తగా వచ్చే ఏడాదిలో 2000 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను కలుపుతూ సర్క్యూట్ రైలు, తేజస్, హంసఫర్, డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. సాధారణ ప్రయాణికుల కోసం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అంత్యోదయ రైళ్లను తీసుకురానున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో రైలు నిర్మాణ పనుల్ని పర్యవేక్షించేందుకు అధికారులను నియమించాలని సూచించారు. వృద్ధులు, మహిళలకు ప్రతి రైల్లోనూ 120 లోయర్ బెర్త్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాటరింగ్ విషయంలోనూ కొత్త చర్యలు ప్రకటించారు సురేష్ ప్రభు. మొత్తంగా చూస్తే సురేష్ ప్రభు ప్రకటించిన బడ్జెట్ సామాన్యులకు నిరాశనే మిగిల్చింది. ఛార్జీలు పెంచకపోయినా ఇతరత్ర మార్గాల్లో భారీగా ఆదాయాన్ని ఆర్జించేలా త్వరలోనే కొత్త స్కీమ్లకు ప్లానింగ్ చేస్తోంది రైల్వే శాఖ. Entertainment, local cuisine, Wi-Fi, etc. through one service provider.